23లోనండి కంప్లీట్ ఇచ్చాం. ఆ కంప్లీట్‌కి మనకి ఎళ్ళిన చుట్టాలు అలాగే చెప్పేస్తుంటారు కానీ ఏటి ఫిర్యాదు చేయలేదండి. మనం చెప్పిన దొంగలు కూడా ఆళ్ళు చేయలేదు. ఎంక్వైరీ చేయలేదండి. ఎంక్వైరీ చేయకంటే అలాగ వదిలేస్తుండ్రు. అలాగే మనం ఎళ్లి అడుగుతుంటే చేస్తామమ్మా, చేస్తామమ్మా అనేస్తుండ్రు అంతే. ఇంక మరి ఏదో నిన్నటికి అలాగ అనేసాడు అంతే. 2023లో ఇచ్చామండి కంప్లీటు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు. ఫైల్ చేయలేదండి. చేసేస్తాం అని చెప్తాను మనం వెళ్ళిన చుట్టాలన్నా. చేయలేదండి. డబ్బులు కూడా 15,000 ఇచ్చాం బాగా చేస్తారనేసి. ఒకసారి 5,000 ఇచ్చాను. ఒకసారి 10,000 ఇచ్చానండి. అయినా చేయలేదు. ఇప్పటికొచ్చి మనల్ని ఖాతరు చేయలేదండి. మనిషిని ఖాతరు చేయలేదు అసల. నిన్నెళ్ళి 4 గంటలు కూర్చుంటే 6 గంటల వరకు అలా కూర్చొని ఉన్నాను గానీ వెళ్ళలేదు. నేనే కోరిండి ఎళ్ళి అడిగితే ఇలాగ అన్నారు. అది అమ్మా నీకు బంగారం దొరికినప్పుడు నీ బంగారం నీకు ఇస్తాం నాయమ్మ. నీకు కబురు పెడతాము. నువ్వు వెళ్ళిపోయమ్మా అనేసాడు. ఎఫ్ఐఆర్ కాగితం అడిగండి. ఎఫ్ఐఆర్ కాగితం అడిగితే కాగితం పెట్టినప్పుడు నేను కబురు పెడతానమ్మా. నేనైతే ఫోన్ చేస్తాను. ఎఫ్ఐఆర్ కాగితం అప్పుడు ఇది పంపిస్తాను నాయమ్మ అనేసాడు. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదండి. ఇప్పటికొచ్చి ఎఫ్ఐఆర్ కొంచెం చేయలేదండి. వెళ్ళిన చుట్టాలు అడిగితే చేస్తాను అనేస్తానండి. సంవత్సరం 2 మాసాలు అయిందండి ఇప్పుడు.